హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ వీడియో పెట్టాను కదా, ఈరోజు మా టిఫిన్ వచ్చేసి బీట్రూట్ పూరి అని. అదండి బీట్రూట్ పూరి, బీట్రూట్ పిండి, బీట్రూట్తో పూరి ఎలా అంటారేమో నేను చూపిస్తాను, తప్పకుండా చూడండి, ట్రై చేయండి. బీట్రూట్ ముక్కలు ఉంటాయి కదా, వాటిని అయితే ఫస్ట్ సన్నగా కట్ చేసి ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. డైరెక్ట్గా ముక్కలు వేసి మిక్సీ పట్టకుండా కొద్దిగా వాటర్ పోసుకుంటే మిక్స్ అనేది పట్టేసుకోవాలండి. చూపిస్తాను చూడండి వీడియోలో. ఎక్కువ వాటర్ పోసుకోకూడదు, ఎందుకంటే ఎక్కువ వాటర్ అనేది పోసుకుంటే మిక్సీ అనేది సరిగ్గా తిరగదు, లూజ్ అవుతుంది. కాబట్టి వాటర్ కొద్దిగా పోసుకుంటూ ఇలా మిక్సీ అనేది పట్టేసుకోవాలండి. అలా మిక్సీ పట్టిన బీట్రూట్ రసాన్ని అయితే మనం టీ వడగొట్టే ఉంటుంది కదా, దాంతో వడగొట్టేసి వాటర్ అనేది సపరేట్ అవుతాయి, పిప్పి అనేది సపరేట్ వస్తుంది కదా పైన పిప్పి. ఆ పిప్పిని వేస్ట్ చేయకుండా మన ఫేస్కి అయితే అప్లై చేస్తే ఫేస్ గ్లో అనేది వస్తుంది. అలాగే ఇంకా ఈ వాటర్ అయితే బీట్రూట్ పూరిని కలిపేసుకోవాలండి. ఇంకా వాటర్ ఉంటాయి కదా, వాటర్ అయితే గోధుమ పిండిలో సాల్ట్ వేసేసి కొద్దిగా వంట సోడా ఉంటుంది కదా, అది కూడా కొద్దిగా పోసి, ఎందుకంటే పూరి అనేది బాగా పొంగుతుంది కాబట్టి వంట సోడా కూడా వేసేసుకొని ఈ వాటర్ ఉన్నాయి కదా బీట్రూట్ వాటర్ అనేది కొద్దిగా పోసుకుంటుంది. నార్మల్ వాటర్ వేయకుండా, నార్మల్ వాటర్ పోస్తే నార్మల్ పూరి అవుతుంది. ఇలా బీట్రూట్ వాటర్ పోసేస్తే బీట్రూట్ పూరి అవుతుంది. అంతే అండి, చాలా ఈజీ. ఇలా కొద్దిగా పోసేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఇవి వైట్ కలర్ కాకుండా రెడ్ కలర్ ఉంటాయి కదా, పిల్లలకు కూడా తెలియదు మనం బీట్రూట్ని వాళ్ళు ఎలా తిన్నారు, బీట్రూట్ ఇస్తే తినరు కదా, కర్రీ చేసినా సపరేట్ వేస్తారు కాబట్టి ఇలా అయితే ఇంకా పూరి అది ఖచ్చితంగా తింటారు. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చూపిస్తారు, ఏంటి కలర్ చేంజ్ ఉంది కదా, ఖచ్చితంగా తింటారు పిల్లలు అయితే. తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచి హెల్త్గా అనేది బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది కాబట్టి తప్పకుండా తినండి బీట్రూట్ అనేది. చూడండి నేను పిండి చూపిస్తున్నాను కదా, అన్నీ ఒకటేసారి పోస్తే పిండి అనేది లూజ్ అవుతుంది కదా, కొద్దిగా పోసుకుంటూ పిండి అయితే గట్టిగా అయితే కలిపేసుకోవాలండి. చూడండి బీట్రూట్ అయితే మొత్తం రెడ్గా అవుతుంది కదా, మిక్సీ కూడా మొత్తం అయితే రెడ్ అవుతుంది. బీట్రూట్ చేయి మొత్తం రెడ్గానే అవుతుంది, ఎందుకంటే బీట్రూట్ రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి. బీట్రూట్ చాలా మంచిదండి హెల్త్కి. డైలీ రొటీన్లో ఒకేలాగా కర్రీ ఫ్రై కాకుండా ఇలా బీట్రూట్ పూరి కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇంకా పూరి అయితే తిక్కేసుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.